హాయ్ అండి. ఈరోజు నేను 2 రకాల ఈవినింగ్ స్నాక్స్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇవి అందరికీ నచ్చుతాయండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. అందులో మొదటిది ఎగ్ పఫ్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం ఇక్కడ 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్లు నూనె, అలాగే కొంచెం ఉప్పు వేసి మనం పూరీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే పిండి ముద్దని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూను నూనె వేసి కొంచెం పిండిని నాననివ్వాలండి. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేశాక మనం పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ 2 స్పూన్ల దాకా నూనె వేసాను. కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత నేను ఇక్కడ ఒక 3 ఆనియన్స్ని వేసానండి. 3 ఆనియన్స్ని కట్ చేసి వేసి కొంచెం వేయించాక ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ 1/2 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/4 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 నిమిషం పాటు మనం వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం బటర్ని 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఎప్పుడు అప్లై చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా 4 పీసెస్ పక్కన ఉంచుకున్నాక ఇప్పుడు మనం చపాతీని ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలానే మనం ప్రెస్ చేసుకోవాలండి పిండిని. మరీ థిక్గా లేకుండా, మరీ పల్చగా లేకుండా కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుందండి చపాతీ కూడా. మీరు మైదా వద్దు అనుకుంటే స్కిప్ చేసి వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తే ఇలా 4 కూడా ప్రెస్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న పూరీ మీద మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటరు, మైదా ఉంది కదా, మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని అప్లై చేయాలండి. పూరీ మొత్తాన్ని అప్లై చేసుకోవాలండి. ఈ పేస్ట్ని చేత్తోనే మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక లేయర్కి ఇంకొక పూరీని కూడా వేసుకొని మళ్ళీ ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇంకొక లేయర్ వేసి మళ్ళీ అప్లై చేయాలి. ఇప్పుడు ఫైనల్గా ఇంకొక లేయర్ కూడా పూరీని వేసుకొని ఇప్పుడు పైన కొంచెం పొడిపిండిని చల్లి కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. మరి గట్టిగా ప్రెషర్ ఇచ్చి చేయకండి. కొంచెం పైనే అలా ప్రెస్ చేశాక ఇప్పుడు 4 సైడ్స్ ఎడ్జెస్ని మనం కట్ చేసుకోవాలండి. నేను పైన చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని కట్ చేయాలి. ఇలా ఎడ్జెస్ని కట్ చేశాక ఇప్పుడు మనం దీన్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. నేను పైన చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. 4 పఫ్స్ అవుతాయండి. ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా స్టఫింగ్కి ఫస్ట్ ఒక లేయర్కి వేసుకుందాం. ఇప్పుడు 1/2 ఎగ్ని పెడుతున్నానండి. ఇలా ఎగ్స్ కూడా ఉంచాక ఇప్పుడు నేను పైన చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక లేయర్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలండి. ఇందాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా బటర్ పేస్ట్ని, దాన్ని అప్లై చేస్తూ మనం ఒక లేయర్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి. నేను పైన చూపిస్తున్న విధంగా క్లోజ్ చేయండి.
ఇలా ఒక్కొక్కసారికి ఆ పేస్ట్ని అప్లై చేస్తూ కంప్లీట్గా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేశాక ఇప్పుడు మిగతా 3 లేయర్స్ని కూడా మనం క్లోజ్ చేయాలి. ఒక లేయర్ని క్లోజ్ చేశాక ఇప్పుడు మిగిలిన 3 లేయర్స్ని కూడా ఇలా పైన చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి. ఇలా మిగిలినవి కూడా క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. మనం వేయించినప్పుడు ఆయిల్ లోపలికి వెళ్ళి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అంతే అండి, ఈ పఫ్స్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. ఇప్పుడు రెండవ రకం స్నాక్ వచ్చేసి బొరుగులతో వడి ఎలా చేయాలో చూద్దాం. పిండి రుబ్బే పని లేకుండా బొరుగులతో వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్ రెసిపీ కూడా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 కప్పుల దాకా బొరుగులు తీసుకున్నానండి. మీరు ఎలాంటి బొరుగులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఒక 10 నిమిషాల పాటు నీళ్లు పోసి నాననివ్వాలండి. కొంచెం మెత్తబడాలి బాగా. ఇలా 10 నిమిషాలు నానిన తర్వాత నీళ్ళు అనేది అస్సలు లేకుండా కంప్లీట్గా బాగా పిండేయాలండి. వాటర్ అస్సలు ఉండకూడదు. ఇలా 2 చేతులతోనూ వాటర్ అంతటినీ కూడా బాగా పిండేయాలి. ఇలా పిండుకున్న ఈ బొరుగుల్ని ఇప్పుడు చేత్తోనే బాగా మిక్స్ చేయాలి. ఒకవేళ మీకు చేత్తో నలపడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒకటి ఫుల్ ఆనియన్ వేస్తున్నానండి. అలాగే కొంచెం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న అల్లం, కొంచెం ఒక 1/2 కప్పు దాకా బియ్యం పిండి, ఒక 2 స్పూన్ల దాకా పెరుగు, కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా ప్రెషర్ ఇచ్చి కలపాలండి. ఒకవేళ పిండి ముద్దకు రాకపోతే కొంచెం వాటర్ని అప్లై చేయండి. మనకి వాటర్ అయితే అవసరం ఉండదండి. ఇక్కడ మనం వేసిన ఆనియన్లోటి వాటరే సరిపోతుంది. అలాగే పెరుగు కూడా యాడ్ చేసాం కదా, సరిపోతుంది. ఒకవేళ ఇలా ముద్దకి రాలేదు అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి నేను పైన చూపిస్తున్న విధంగా వడని మనం ప్రెస్ చేసుకోవాలండి. నేను ఇక్కడ గారెల్లాగా వేసాను. మీరు కావాలి అనుకుంటే వడలాగా కూడా వేసుకోవచ్చు, పునుగుల్లాగా వడలాగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గారెలాగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక విధంగా ప్రెస్ చేస్తున్నాను. చేతితో మన ఫింగర్తో రంధ్రం వేయకుండా నేను ఒక స్టిక్తో నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నానండి గారెకి. మీరు ఇలా గారెలా అయినా వేసుకోండి, లేదంటే పునుగుల్లాగా అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో మనం వీటిని కొంచెం కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో చేయకండి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని మనం వడల్ని కాల్చుకోవాలి. కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. నార్మల్ ఉద్ది వడల కంటే కూడా ఈ వడలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న గారెల్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా మనం ఇలా గారెలు వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఇది చాలా సింపుల్ రెసిపీ కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి.
మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.